నమస్కారం అండి. నా పేరు ఈశ్వరుడు సార్. నేను జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాల గోరంట్ల ప్రధానోపాధ్యాయుని, అంటే మీ ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఈరోజు మన పాఠశాలలో అడ్మిషన్స్ అనేవి 2026-27 సంవత్సరం నుంచి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. మన ఊరి పాఠశాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు మనం ఈరోజు మన దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా మీ పిల్లలను మన ఊరి పాఠశాలలో చేర్పించండి. మనకి ఈరోజు మీరు అనేక టూర్లు చూస్తుంటారన్నమాట. ఈరోజు మనం కూడా ప్రభుత్వ పాఠశాల ఎలా ఉంది అనే విషయం మీద ఈరోజు ప్రభుత్వ పాఠశాల టూర్ మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. చాలామంది ఈ వీడియో చూసిన చాలామంది ఈ పాఠశాలలో విద్యార్థులు ఉంటారన్నమాట. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు లాయర్లు గాను, డాక్టర్లు గాను, ప్రజాప్రతినిధులు గాను, పోలీస్ అధికారులు గాను ఎంతోమంది ఈ పాఠశాల నుంచి రావడం జరిగింది. అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాల, మీరు చదివిన పాఠశాల వేరు, ఈరోజు వాళ్ళ ప్రభుత్వం కలిగినటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి పాఠశాల వేరు. అలాంటి పాఠశాలలో మీ విద్యార్థులను, మీ పిల్లలు చేర్పించండి. అందుకు సంబంధించిన వివరాలు ఈరోజు మీకు అన్నీ కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మామూలుగా మీరు సెలబ్రిటీస్ టూర్ చూస్తుంటారు. ఈరోజు సెలబ్రిటీస్ హౌస్ టూర్ అని, ఇల్లు టూర్ అని చూస్తుంటారు అన్నమాట. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మనకి ఎలాంటి సౌకర్యాలు ఉన్న విషయం మీద మీకు ఈరోజు నేను మీకు పూర్తిగా వివరించదలుచుకున్నాను. ఇది మన పాఠశాల ఆఫీస్ రూము. మన పాఠశాల నుండి గమనించినట్లయితే కూర్చోండి. ఇక్కడ మన పాఠశాల సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, వివరించండి. మన పిల్లలతో రోజు కూడా ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా వాటిని పర్యవేక్షిస్తుంటాము. గురుకుల పాఠశాల, గురుకుల వాతావరణం ఉంటున్న పాఠశాల నిరంతరం మనం గమనించినట్టయితే ఎక్కడ చూసినా కానీ మన పచ్చని వాతావరణం మనకు చక్కగా కనిపిస్తుంది. మనకు పాఠశాల వాతావరణం చాలా పచ్చగా ఉంటుంది అన్నమాట. క్లాస్ రూమ్స్ కూడా ఓకే. మన పాఠశాల అనేది మీరు చూసే ఉంటారన్నమాట. గోరంట్లలోనే మన ఇంత గ్రౌండ్ ఉన్నటువంటి పాఠశాల ఎక్కడ లేదన్నమాట. ఇంత గురుకుల వాతావరణం, మన పాఠశాలలో గురుకుల వాతావరణం కల్పించే వాతావరణం మనము ఈరోజు మేము గమనిస్తూ చూడండి. ఎంత చక్కటి వాతావరణం మన దగ్గరికి ఉండేది. ఉదయం రాగానే పిల్లలు సరస్వతి దేవికి నమస్కారం చేసుకుంటారన్నమాట. ఇది కూడా సరస్వతి దేవి అంటే చదువుల తల్లి అని చెప్పేసి మా అందరికీ తెలుసుకున్నారన్నమాట. అక్కడ ఉదయం దర్శనం చేసుకొని, సరస్వతి దర్శనం చేసుకొని ఉదయాన్నే ఈ పిల్లలు క్లాసులకు మొదలుపెట్టడం జరుగుతుంది. ఇంతటి ప్రశాంతమైన వాతావరణం మనము ఎక్కడ కూడా మనం గవర్నమెంట్లో చూసే అవకాశం లేదనమాట. ఏ ప్రైవేట్ పాఠశాల కూడా ఇంతటి అద్భుతమైన వాతావరణం మనకు కనబడదు. అంతటి వాతావరణం ఉన్నటువంటి ఈ పాఠశాలలో మీ పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకుంటూ పాడుకుంటూ చక్కటి ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవరు మీకు చూపిస్తాను అనమాట. రండి. ఇది మన స్కూల్ యొక్క డైనింగ్ హాల్. పిల్లలు చక్కగా భోజనం చేయడానికి మనకు పాఠశాలలో ఒక డైనింగ్ హాల్ అని ఉందన్నమాట. ఈ డైనింగ్ హాల్ అనేది మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది, గమనించండి. ఇది మన పాఠశాలలో డైనింగ్ హాల్. పిల్లలు చాలా ఆహ్లాదకరంగా చెట్ల వాతావరణంలో, గురుకుల వాతావరణంలో చక్కగా వారు మంచి భోజనం, మంచి ఆహారం తినడానికి మనకు పాఠశాలలో ఈ డైనింగ్ హాల్ అనేది చక్కగా ఉందన్నమాట. నాకు తెలిసి ఇంతటి డైనింగ్ హాల్ కూడా మనకి ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వ పాఠశాల, విశాలమైన తరగతులు, ఇలాంటి పాఠశాలని మనం ఎక్కడ ముఖ్యంగా గోరంట్ల పట్టణంలో ఎక్కడ మనం చూస్తున్నాం, గమనించండి. అలాగే అనేక మంది అనుభవజ్ఞుల ఉపాధ్యాయులు కూడా మనకి ఈరోజు మన పాఠశాలలో అందుబాటులో ఉన్నారన్నమాట. ప్రతి సబ్జెక్టు కూడా 3 ఉపాధ్యాయులు మనకి ఈరోజు ఇక్కడ అందుబాటులో ఉన్నారన్నమాట. నేనైతే బలంగా చెప్పగలను, ఇంతటి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఎక్కడ కూడా గోరంట్లో ఏ స్కూల్లో కూడా లేరు. అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను అన్నమాట. మీ పిల్లల చదువుకు నేను గ్యారెంటీ ఇవ్వగలను. తర్వాత మనకు మరికొన్ని సౌకర్యాలు చూపిస్తాను, రండి. ఇక్కడ పిల్లలకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఉందన్నమాట. మనకు ఇక్కడ స్వచ్ఛమైనటువంటి రెగ్యులర్గా మనకు పిల్లలు మామూలు ట్యాప్ వాటర్ కాకుండా చక్కగా నీరు తాగేటట్టుగా ప్రతిరోజు కూడా మనము ఈ వాటర్ పిల్లలకు చక్కటి నీళ్ళు ఉన్నాయని మనకు ప్రతిరోజు కూడా మన మినరల్ వాటర్ ప్లాంట్ అనేది మనకు అందుబాటులో ఉందన్నమాట. మంచి పరిశుభ్రమైన నీరుతో పిల్లలు భోజనం చేసేటప్పుడు ఈ నీటిని వాడుకోవచ్చు.
అది కూడా మన పాఠశాలలో ఉందన్నమాట. దీనికి ప్రత్యేకంగా మనమేం ఖర్చు పెట్టాల్సిన లేదు. మనం ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ పిల్లలు చదువుకునే అవకాశం మన పాఠశాలలో ఉంది. వేలకు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ పాఠశాలలో ఫెయిల్ అవుతున్నారన్నమాట. కానీ ఈ మన పాఠశాలలో గత సంవత్సరం 500 పైగా 10 మంది విద్యార్థులు రావడం జరిగిందన్నమాట. డిప్లొమేటిక్ కూడా 3 సెలెక్ట్ కావడం జరిగింది. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం అన్నమాట. చాలామంది అనుకుంటారు బాయ్స్ స్కూల్లో కొద్దిగా అల్లరి ఎక్కువ ఉందని చెప్పేసి. అది 80% లేదండి. బాయ్స్ స్కూల్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మార్పు అనేది ఉంది. ఇదంతా మీరు చదివిన పాఠశాల మీరంతా గమనించవచ్చు అనమాట. మీరు చదివిన పాఠశాల ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. మనం మీకు తెలిసిన సౌకర్యాలను కూడా ఏ విధంగా తెలుసుకుంటున్నారు అనమాట. విశాలమైన ప్రాంగణం అన్నమాట. మన విద్యార్థులు చక్కగా ఆడుకోవడానికి ఇంత ప్రాంగణం అనేది చెప్పాను కదా, ఇంత ప్రాంగణం అనేది చాలా ముఖ్యమైన. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నమాట. కేవలం చదువు మాత్రమే ఉంటే అది ఆ విద్యార్థి అనేది పూర్తి స్థాయిలో ఉండడం అన్నమాట. ఆటలు పాటలు అన్నీ ఉంటేనే విద్యార్థి అనేది సమగ్రంగా అభివృద్ధి చెందుతాడు. అందుకు సంబంధించి మనకు చక్కటి పీడీ మాస్టర్లు మన పాఠశాలలో ఉన్నారు. చక్కటి ప్రాంగణం ఉందన్నమాట. అలాగే మన పాఠశాలలో స్కౌట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్కౌట్స్ వల్ల పిల్లల్లో దేశభక్తి పెంపొందించి సేవా తత్పరత అనేది పెంచడం కోసం స్కౌట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన సమాజం బాగుండాలంటే, మన గవర్నమెంట్ సమాజం బాగుండాలంటే మన ఊరి పాఠశాల బాగుండాలి. మన ఊరి పాఠశాల బాగుంటేనే మన సమాజం అనేది చక్కగా ఉంటుంది. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మన ఊరి పాఠశాల బాగుండాలని అందరూ కోరుకోవాలన్న అని నా ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మరొక అసెట్ ఉందన్నమాట ఇక్కడ మన దగ్గర. ఇది మన పాఠశాల ఆడిటోరియం. మీ పాఠశాల ఆడిటోరియం చూస్తాం. ఇది మన పాఠశాల పిల్లలు అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగడానికి ఇది వేదికగా ఉంటున్నారు. విద్యార్థులు అనేక రకాల కార్యక్రమాలకి కేవలం చదువు మాత్రం కాకుండా అనేక రకాల కార్యక్రమాల యాక్టివిటీస్ అనేది, సాంస్కృతిక కార్యక్రమాలు, కాంపిటీషన్స్ అనేక రకాల కార్యక్రమాలకు ఇది వేదికగా ఉంటుందన్నమాట. ఇంత చక్కటి ఆరోగ్యం కూడా మన పాఠశాలలో ఉంటుంది. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లల యొక్క మానసిక అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. ఇంతటి ఆల్టర్నేటివ్ మన పాఠశాలలో మనందరికీ జరగాలి. ఇన్ని అవకాశాలు ఉన్న పాఠశాలలో మన పిల్లవాళ్ళు ఎందుకు చేర్చుకోగలిగింది మీరందరూ ఖచ్చితంగా ఆలోచించారు. ఇన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదువుతో పాటు నైతిక క్రమశిక్షణ ఇవన్నీ అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలను మన ఊరి పాఠశాల, మన ఊరి ప్రభుత్వ పాఠశాలను చేర్పించాము. మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన పాఠశాలనే మన పిల్లలు చేర్చాక కృషి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆ గ్రంథాలయం ఎలా చూపిస్తాను మీకు. ఓకే, మనకి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఇదే కాకుండా విద్య అనేది డిజిటల్ ద్వారా, ఐపీ ప్యానల్స్ ద్వారా మన ఉపాధ్యాయులు బోధిస్తున్నారనమాట. నాకు తెలిసి ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా ఐపీ ప్యానల్ ద్వారా అనేది బోధన జరగదన్నమాట. ఐపీ ప్యానల్ ద్వారా జరగడం వల్ల పిల్లలకు చక్కగా అర్థమయ్యే అవకాశం ఉందన్నమాట. మనకు మంచి జ్ఞానాన్ని కూడా పొందే అవకాశం ఉందన్నమాట. మనం ఈరోజు చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక సైన్స్ టీచర్, టీచర్ గారు పాఠం చెప్పిన జరిగింది. ఒకసారి రండి అబ్జర్వ్ చేద్దాం. జననీ జనకుడు సద్గురుడులనడు ఆత్మలనగా ఈ ఏడుగుడును ఏ గృహస్థుని చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు అట్టివాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద. వసుధ అంటే భూమి. ఈ భూమి మీద ఎవరు నిజమైనటువంటి ధర్మాత్ముడు అంటే ఎవరు అంటే జనని జనకుడు. జనని అంటే తల్లి, జనకుడు అంటే తల్లి తండ్రులు, సద్గురుడు, సద్గురువు అంటే గురువుడు, అనలుడు అంటే అగ్ని, ఆత్మ. జనని జనకులు, అగ్ని, ఆత్మ, గురువు. ఈ ఐదుగురిని, ఈ ఏడుగురిని అంటే ఐదుగురును ఏ గృహస్థుడి చేత, ఏ గృహస్థుడైనటువంటి వాడి చేత, గృహస్థుడైనటువంటి వాడి చేత ఈ 5 మంది జనని తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ 5 మందితో ఎవరైతే పూజింపబడతారో సుగతి వాంఛ ప్రసాదితులగుదురు. మరి అటువంటి వాళ్ళు మరి
సుగతి వాంఛ ప్రసాదితులగుదురు. ఎవరైతే ఈ 5 మందిని పూజిస్తారో అటువంటి వాళ్ళకు పుణ్యం అనేది లభిస్తుంది. About this, today we are discussing. What is meant combination? Combination means what? Combining two or more substances. Combining two or more substances and form one single product. Two or more substances are reacted and finally we get the one product. That reaction we call as the chemical combination reaction. We are giving some examples for chemical combination. The first one is CaO. What is meant CaO? What is the chemical name of CaO? Calcium oxide. Common name of CaO is quicklime. It is a lime powder. We are adding to this CaO lime powder. What we are adding here? H2O. H2O means water. On adding water, we are dissolving the lime powder in water. What we will get? CaOH taken twice. CaOH taken twice means slaked lime. Its chemical name is slaked lime. Calcium hydroxide. Calcium hydroxide. Its common name is the slaked lime. Common name is slaked lime, and also we call this lime water. Lime water. What are the formulas of limestone, lime powder, and lime water? Limestone formula? Will you say? Can you say the limestone? Limestone formula. CaCO3 is the limestone. Its chemical name is calcium oxide. Calcium oxide. Is it oxide? Calcium carbonate. Now say the lime powder. Lime powder formula? CaO. Next, lime taken twice. CaOH taken twice. You remember like this: limestone, lime powder, lime water. మనం ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ క్లాస్ చూసామన్నమాట. మన క్లాస్ రూమ్లో టీచర్స్ ఏ విధంగా బోధిస్తున్నారు ఐఏపీ ప్యానల్ ద్వారా. ఇప్పుడు మన స్కూల్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే మన పాఠశాల గ్రంథాలయం. మన గ్రంథాలయం కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. మన ముఖ్యంగా ఈ గ్రంథాలయం కూడా చూసినట్టు మీకు కొన్ని వేల పుస్తకాలతో మనకి ఈరోజు గ్రంథాలయం మన దగ్గర ఉందన్నమాట. గ్రంథాలయం కాదు, గ్రంథాలయంతో పాటు ఇక్కడ ఐఏపీ ప్యానల్ ఉందన్నమాట. పిల్లలు దీనికి సంబంధించి కూడా మనం చక్కగా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని వేల పుస్తకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు కూడా విద్యార్థులు ఒక 2 పీరియడ్ల పాటు, ఒక పీరియడ్ పాటు రోజు వారంలో 2 పీరియడ్లు ఇక్కడే కూర్చొని చక్కగా చదువుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంతటి గ్రంథాలయం కలిసి మన పాఠశాల, మన ఊరి గ్రంథాలయంలో కూడా ఈ పుస్తకాలు అయితే ఉండవు. కాబట్టి అందరూ కూడా చక్కగా చూడండి. విద్యార్థులు కూడా కేవలం ఆటపాటలు కాదనమాట. అప్పుడప్పుడు సబ్జెక్టులు కాకుండా ఇలాంటి ఇతర పుస్తకాలు చదువుకోవడం వల్ల వీళ్ళకు మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా గ్రంథాలయాన్ని కూడా ప్రతిరోజు ఒక పీరియడ్గా స్టార్ట్ చేసి విద్యార్థులకు చదివడం జరుగుతుంది అనమాట. ఒక టీచర్ని రాజేయడం జరుగుతుంది గ్రంథాలయం సంబంధించి కూడా. ఈ విధంగా పాఠశాల గ్రంథాలయం ఉందన్నమాట. ఒకసారి మేము గమనించవచ్చు అనమాట పాఠశాల గ్రంథాలయం రావాలనే విషయం. కాబట్టి ఇన్ని సౌకర్యాలు మన ఊరి పాఠశాలలో ఉన్నాయి. చాలామంది తెలియదు ఇన్ని సౌకర్యాలు మన పాఠశాలలో ఉన్న విషయం కూడా చాలామంది తెలియదు అనమాట. ఇలాంటి సౌకర్యాల పాఠశాలను మన ముందుకు వదులుకోవాలి. ₹1 ఖర్చు లేకుండా మనం ఈరోజు అత్యధిక మార్కులు తీసుకుంటున్నాం. అనేక విషయాలు మనం ముందుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన పాఠశాల అడ్మిషన్ మన ఊరి పాఠశాలను చేర్చుకుందాము, మన ఊరి పాఠశాలను బాగుపరుచుకుందాము, మన ఊరి పాఠశాలను నిలబెట్టుకున్నాము తప్పకుండా. ఆల్రెడీ మనం కేవలం పాఠాలు ఇవి మాత్రం కాకుండా మన పాఠశాలలో మ్యూజిక్ సంబంధించి కూడా ఒక టీచర్ ఉండాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కువ పాఠాలు క్రీడలు కాకుండా అప్పుడప్పుడు మ్యూజిక్ సంబంధించి కూడా కొన్ని యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ పిల్లలను మ్యూజిక్ కూడా నేర్పించడం జరుగుతుందన్నమాట. అందుకు సంబంధించి మన పాఠశాలలో ఒక టీచర్ కూడా ప్రత్యేకంగా ఉన్నారు. అది కూడా మనం చూద్దాం రండి. విశాల విశ్వంలో బాగా పాడాలి. విశాల విశ్వంలో భారతదేశం ఉన్నతం, విశాల విశ్వంలో
మా భారతదేశం ఉన్నతం విశాల విశ్వంలో చూశారు కదా, ఈరోజు మన గోరంట్లలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధంగా విద్య బోధిస్తున్నారు, ఎలాంటి విద్యార్థులు మీకు చేరే అవకాశాలు ఇలా ఉన్నాయి అనే విషయం మీరు అందరూ గమనించారనమాట. ఇది మీ ఊరి పాఠశాల, మన ఊరి పాఠశాలను మనం బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ సౌకర్యాలను గమనించిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు ఆలోచన వచ్చి ఉంటుందన్నమాట. మనం ఎందుకు మన పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించకూడదని చెప్పేసి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కాబట్టి దయచేసి పాఠశాలను సందర్శించండి, ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయుని విచారించండి. తప్పకుండా మీరందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మన విద్యార్థులను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇట్లు మీ ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.